అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి తెలుగు వాచకంలోని 2వ పాఠం బతుకు గంప అనేటటువంటి పాఠ్యభాగం యొక్క వ్యాకరణాంశాల గురించి ఈ రెండో వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటి వీడియోలో పాఠం గురించి చెప్పడం జరిగింది. ఈ రెండో వీడియోలో వ్యాకరణాంశాల గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ అపరిచిత పద్యాన్ని ఇచ్చి ప్రశ్నలకు సమాధానాలు రాయండి అన్నాడు. దీన్ని రాసిన వారు దువ్వూరి రామరెడ్డి గారు. ఇది చంపకమాలలో ఉంది ఈ పద్యం. గనిమల్ల తుంగకుంగరిక కాడల కల్లిన సాలెగూళ్ళ సన్నని పటికంపు మంచుపడి నానెపు ముత్తె సరాల పోలికంగనుగొన రమ్యమయ్యే రవికాంతుల దేలుచు ఇట్టి భావమోహనపు నిసర్గ శిల్పముల హాలిక త్రొక్కక దాటి పొమ్మికన్. గనిమల తుంగకు మడిలో ఉన్నటువంటి ఆ తుంగకి అక్కడున్నటువంటి గరిక, ఈ రెండింటికి మధ్యలో సాలె పురుగులు గూడు కట్టాయి. ఎలాగా? సన్నటి దారంతో చక్కగా గూడు కట్టుకున్నాయి. కట్టుకుంటే అక్కడ తెల్లటి స్వచ్ఛమైనటువంటి మంచు పడింది దాని మీద. అవి ఎలా ఉన్నాయి? ముత్యాల సరాల్లాగా, నిసర్గ శిల్పాల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. అవి ఈ యొక్క రవికాంతుల తేలుచు ఈ సూర్యరశ్మి పడేటప్పటికీ మరింత అందంగా మెరిసిపోతూ కనిపిస్తున్నాయి సాలెగూళ్ళ మీద పడినటువంటి మంచు బిందువులు. అందుకని హాలిక, ఓ రైత, తొక్కక దాటి పొమ్మికన్, వాటిని తొక్కుకోకు, తొక్కకుండా జాగ్రత్తగా దాటి వెళ్ళు అని చెప్తాడు. ఇక్కడ ప్రశ్నలు ఇచ్చాడు. మొదటి ప్రశ్న, ముత్యాల సరంలా ఏం కనపడింది? సాలెపురుగు కట్టినటువంటి గూడులో సన్నని దారాలపై మంచుపడి అదే ముత్యాల సరంలా మనకి కనిపిస్తోంది. రెండో ప్రశ్న, కవి రైతుకి ఏమని చెప్పాడు? సూర్యకిరణాలు పడి ఆ ముత్యాలలాగా, ఆ నిసర్గ శిల్పాల్లాగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క మంచు బిందువులను రైతా నువ్వు తొక్కకుండా వెళ్ళు అని చెప్పాడు. మూడో ప్రశ్న, సాలెగూడు వేటి కల్లింది? మడిలో ఉన్నటువంటి తుంగ గరిక కాడలకు సాలెపురుగు గూడల్లింది. నాలుగో ప్రశ్న, పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. పై పద్యాన్ని రాసినటువంటి కవి ఎవరు అనేది ప్రశ్న. ఇక్కడ అపరిచిత గద్యం ఇచ్చాడు. ప్రశ్నలు సమాధానాలు రాయండి అన్నాడు. అపరిచిత గద్యం అంటే మనకి తెలియనటువంటి ఒక గద్య భాగాన్ని ఇవ్వడం జరిగింది. ఎక్కడో పరాయి దేశం నుంచి వచ్చినటువంటి ఆంగ్లేయులు మన మీద అధికారాన్ని చలాయిస్తూ మన దేశ సంపదను కొలగొడుతున్నారు. అలా ఎందుకు చలియాలి? సమాజంలో కొంతమంది పెద్ద భవంతుల్లోనూ, మరికొంత మురికి కూపాల్లోనూ, అంటే మురికి గుడిసెల్లోనూ ఉంటున్నారు. అలా ఎందుకు ఉండాలి అని చిన్నతనం నుంచి ఒకవైపు దేశ పరిస్థితి గురించి, మరొక వైపు పేదల బ్రతుకుల గురించి, వాళ్ళ మధ్యలో ఉండేటటువంటి భేదం గురించి ఆలోచిస్తూ ఉండేవారు. జయప్రకాష్ నారాయణ గారు పక్కన చిత్రంలో ఉన్నారు. ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఆనాడు విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ని కూడా ఇవ్వకుండా ఆపేసింది. తన చదువుకు ఆయన బతకడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా కూడా ఆయన అధైర్యపడలేదు, ధైర్యంగానే ఉన్నారు. ఖాళీ సమయంలో బట్టల షాపుల్లోనూ, పళ్ళ తోటల్లోనూ, హోటల్లోనూ ఎక్కడ పని దొరికితే అక్కడ పనిచేస్తూ డబ్బు సంపాదించుకునేవారు. ఆ డబ్బుతోటే తన చదువుని కొనసాగిస్తూ కుటుంబానికి కూడా సహాయం చేస్తూ ఉండేవారు. ఆనాటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉండి ఉన్నత విద్యను చదువుకోవడం అనేది చాలా సులువైనది కాదు. అందుకని ఈయన ఏం చేశారు? అమెరికా వెళ్ళి ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పూర్తి చేశారు. ఆయన చదివినటువంటి చదువుకు మన దేశంలో ఉంటే ఎంతోమంది ఆయనకి సహాయం కూడా చేశారు. తర్వాత కాలంలో ఈ ఆర్థిక శాస్త్రంలోనే ఆయన ఎంతో కీర్తిని సంపాదించుకున్నారు. భారతదేశంలో అనేక ఉద్యమాలకు నాయకత్వాన్ని కూడా ఈయన వహించడం జరిగింది. సర్వోదయ ఉద్యమ నాయకుడిగాను, భారతమాత ముద్దుబిడ్డగాను, లోకనాయక్గాను పేరు పొందినవారు జయప్రకాష్ నారాయణ గారు. ఫారెన్ వెళ్ళి ఆయన ఏం చదువుకున్నారు? ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పూర్తి చేశారు. అంటే ఎకనామిక్స్లో ఎంఏ పూర్తి చేశారు. ఎకనామిక్స్లోనే మంచి పేరును కూడా సంపాదించుకున్నారు జయప్రకాష్ నారాయణ గారు.
జయప్రకాష్ నారాయణ చిన్నతనంలో ఏ ఏ విషయాల గురించి ఆలోచించేవారు? ఆయన జయప్రకాష్ నారాయణ గారు చిన్నతనంలోంచే ఒకవైపు దేశ పరిస్థితిని గురించి, మరోవైపు పేదల యొక్క బతుకుల గురించి, వాళ్ళ మధ్యలో ఉండేటటువంటి ఈ తేడాలను గురించి ఆయన ఇప్పుడు ఆలోచిస్తూ ఉండేవారు. రెండవ ప్రశ్న, తన ఉపకార వేతనం ఆగిపోవడానికి కారణం ఏమిటి? జయప్రకాష్ నారాయణ గారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉపన్యాసాలు ఇవ్వడం వల్లే ఆయనకు వచ్చేటటువంటి ఉపకార వేతనం ఆగిపోయింది. మూడో ప్రశ్న, నారాయణ గారు తన ఆర్థిక ఇబ్బందులను ఎలా దాటగలిగారు? నారాయణ గారు తన ఆర్థిక ఇబ్బందులు దాటడం గురించి ఖాళీ సమయాల్లో బట్టల షాపుల్లో, పళ్ళ తోటల్లో, హోటళ్లలో ఇలాగ పనిచేస్తూ, ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ పనిచేస్తూ డబ్బు సంపాదించి తన యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని దాటారు. నాలుగో ప్రశ్న, పేర ఆధారంగా అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. సర్వోదయ ఉద్యమ నాయకుడిగా, భారతమాత ముద్దు బిడ్డగా, లోకనాయక్గా పేరుగాంచిన వారు ఎవరు? ఇక్కడ ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. మొదటిది, జయప్రకాష్ నారాయణ చిన్నతనంలో ఏ ఏ విషయాల గురించి ఆలోచించేవారు? జయప్రకాష్ నారాయణ చిన్నతనంలో ఒకవైపు దేశ పరిస్థితుల గురించి, మరోవైపు పేదల యొక్క బ్రతుకులను గురించి, వాళ్ళ మధ్యలో ఉండేటటువంటి ఈ భేదాల గురించి, తేడాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవారు. రెండో ప్రశ్న, తన ఉపకార వేతనం ఆగిపోవడానికి కారణం ఏమిటి? జయప్రకాష్ నారాయణ స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఉపన్యాసాలు ఇవ్వడం వల్లే ఆయన యొక్క ఉపకార వేతనం ఆగిపోయింది. ఉపకార వేతనం అంటే స్కాలర్షిప్. మూడో ప్రశ్న, నారాయణ గారు తన ఆర్థిక ఇబ్బందులను ఎలా దాటగలిగారు? నారాయణ గారు తన ఆర్థిక ఇబ్బందులను దాటడానికి ఖాళీ సమయాల్లో బట్టల షాపుల్లో, పళ్ళ తోటల్లో, హోటల్లో పనిచేసి డబ్బు సంపాదించి ఆ రకంగా తమ యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని దాటగలిగారు. నాలుగో ప్రశ్న, పేర ఆధారంగా అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. సర్వోదయ ఉద్యమ నాయకుడిగా, భారతమాత ముద్దుబిడ్డగా, లోకనాయక్గా పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరు అనేది ప్రశ్న. ఈలో చూడండి, క్రింది వాటికి అర్థ సందర్భాలు రాయండి. అయితే నీవిట్లా వచ్చావేమే, ఈ వాక్యం మూలింటి చంద్రకళ గారు రచించినటువంటి ఆమె కథల నుంచి తీసుకోబడిన బతుకు గంప అనే పాఠంలోది. సందర్భం ఏమిటిది? తన భర్తకు యాక్సిడెంట్ జరిగిందని చెబుతూ ఏడుస్తూ ఉన్నటువంటి ఎల్లమ్మతోటి రచయిత్రి మాట్లాడినటువంటి సందర్భంలోనిది. దాని భావం ఏంటి? నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అనేది దాని భావం. రెండవ చూడండి, వారితో ఎప్పుడు కలిసినా వెల్తిగానే మాట్లాడతారు. దీనికి కూడా పరిచయం సేమ్ పాఠం కనుక సేమ్ ఉంటుంది. ఈ వాక్యము మూలింటి చంద్రకళ గారు రచించిన ఆమె కథల నుంచి తీసుకోబడినటువంటి బతుకు గంప అనే పాఠ్యభాగంలోనిది. సందర్భం తీసుకుంటే తన చుట్టూ ఉన్న వారిని గురించి మాట్లాడుతూ రచయిత చెప్పినటువంటి సందర్భంలోనిది. భావం ఏమిటి? తన చుట్టూ ఉన్న వారితో ఎప్పుడు కలిసి మాట్లాడినా ఏదో లోపం ఉన్నట్టుగా, ఏదో వెలితి ఉన్నట్టుగా మాట్లాడతారు అనేది దీని యొక్క భావం. ఏకవాక్య సమాధానాలు రాయండి. మొదటి ప్రశ్న, సాయలు ఎవరు? సాయలు ఎల్లమ్మకి దొరికినటువంటి బిడ్డ. రెండో ప్రశ్న, ఎల్లమ్మ లాంటి వ్యక్తుల గురించి రచయిత్రి ఏమన్నది? ఏనాడు సుఖం అన్నమాట, ఆనందం అన్నమాట తన దర్దాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడు బాధపడినట్టు కానీ, లేదా దేని గురించైనా ఆలోచిస్తున్నట్టు కానీ ఎల్లమ్మ ఎప్పుడూ కనిపించలేదు. ఆమె చాలా గొప్ప వ్యక్తి అనేది రచయిత్రి భావం. మూడోది, రచయిత్రికి ఎల్లమ్మతో పరిచయం ఎలా ఏర్పడింది? పళ్ళు అమ్ముకుంటూ ఉన్నటువంటి ఎల్లమ్మ దగ్గర రచయిత్రి రోజు పళ్ళు కొనేది. ప్రతిరోజు పళ్ళు కొంటూ వాళ్ళ మధ్యలో పరిచయం పెరుగుతూ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ భాషాంశాలు పదజాలము అన్నాడు. క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి. మొదటిది, అతిథికి ఏ వెలితి లేకుండా చూసుకోవాలి. టెక్స్ట్ బుక్లో వెలితి అనేది ఎరుపు రంగులో రాయడం జరిగింది. వెలితి అంటే ఏమిటి? తక్కువ అని అర్థం. మనుషుల వేషభాషలను బట్టి ఎదుటివారిని తక్కువగా అంచనా వేయరాదు. రెండవది, నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చి కాపాడడం మన ధర్మం. ఆశ్రయం అనేది ఎరుపు రంగులో ఉంది. ఆశ్రయము అంటే ఆధారం. బంగ్లాదేశ్ శరణార్థులకు భారతదేశం ఆశ్రయం కల్పించింది.
మూడవది, రవి పొద్దస్తమానం క్రికెట్ ఆడుతున్నాడు. పొద్దస్తమానం అనేది ఎరుపు రంగులో ఉంది. పొద్దస్తమానము అంటే ఎల్లప్పుడూ, ఎప్పుడు. విద్యార్థులు పొద్దస్తమానం ఆడుకోవడం మంచిది కాదు. నాలుగోది తీసుకుంటే, తుఫాను బీభత్సం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే స్థిమిత పడుతున్నారు. ఈ స్థిమిత పడుతున్నారు అనేది ఎర్రటి రంగులో ఉంది. ఈ స్థిమిత పడు అంటే కుదుట పడ్డం అనమాట. కుమారుని ఆరోగ్యం బాగుపడిందని తెలుసుకున్న వెంటనే అతని తల్లికి హృదయం స్థిమితపడింది. మదర్ తెరిసా దిక్కులేని వారెందరికో సేవలు చేశారు. ఇక్కడ దిక్కు అంటే దశ అనేది ఒక మీనింగ్ అయితే, గతి లేని వాళ్ళు ఎంతోమందికి సేవ చేసింది మదర్ తెరిసా. ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు. ఈ క్రింది వాక్యాలు చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి. మొదటిది, సంపాదించిన సొమ్మును కొంత దాచిపెట్టడం మంచిది. ధనం అవసరానికి ఉపయోగపడుతుంది. వృద్ధి చేసిన డబ్బుతో ఎన్ని మంచి పనులైనా చేయొచ్చు. దీంట్లో పర్యాయ పదాలు ఉన్నాయి. సొమ్ము అన్నా, ధనము అన్నా, డబ్బు అన్నా ఒకటే అర్థాన్ని ఇస్తాయి. అందుకని ఇవన్నీ కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలు. సొమ్ము, ధనం, డబ్బు. రెండో చూడండి, జషం నీటిలో జీవిస్తుంది. చేప మొప్పలతో గాలి పీల్చుకుంటుంది. మత్స్యం తోకాడించి దిశను మార్చుకుంటుంది. దీంట్లో జషం అన్నా, చేప అన్నా, మత్స్యము అన్నా ఒకటి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలు. మూడవది, దేహం అలసిపోయేలా కష్టిస్తే ఒళ్ళంతా చెమట పట్టి శరీర మలినం పోతుంది. ఇక్కడ దీంట్లో దేహం అన్నా, ఒళ్ళు అన్నా, శరీరం అన్నా ఒకటే. ఇవన్నీ కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలు. నాలుగవది, ప్రభాత వేళ పల్లె మేల్కొంటుంది. ఉదయాన్నే రైతులు పనులకు సిద్ధమయ్యారు. పొద్దుటిపూట పొలాలకు వెళ్ళి పనులు చేయసాగారు. దీంట్లో ప్రభాత వేళ, ఉదయము, పొద్దుటిపూట ఈ మూడు కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలన్నమాట. కింది పదాలు చదివి వాటికి సరిపోయే నానార్థాలతో జతపరచండి అన్నాడు. దీంట్లో మొదటిది బతుకు అన్నప్పుడు జీవనం, స్థితి, జరుగుబాటు. సంతానం అన్నప్పుడు బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. మూడోది సంసారం అంటే కాపురం, కుటుంబం, పుట్టుక. మొదటి ఇక్కడ ప్రకృతి వికృతులు ఇచ్చాడు. వాటిని సరైన వికృతి పదాలు వెతికి రాయమన్నాడు. ప్రకృతికి వికృతి వెతికి రాయాలి. ముఖము, మోము. పంక్తి, బంతి. కష్టం, కస్తి. మూర్ఖుడు, మొరకు. సుఖము, సుగము. రాత్రి, రాతిరి. ఇక్కడ ఊలో కింది జాతీయాలను వివరించి రాయండి అన్నాడు. మొదటిది, వీధిపాలు చేయు. వీధిపాలు చేయడం అంటే నాశనం చేసే పరిస్థితిని వివరించే సందర్భంలో ఉపయోగిస్తారు ఈ జాతీయాన్ని. రెండవది, ఊపిరి పీల్చుకొను అంటే నిశ్చింతంగా ఉన్నాడు, ఎటువంటి బాధ లేకుండా ఉన్నాడు అని చెప్తూ వివరించే సందర్భంలోది ఊపిరి పీల్చుకొను అనేదాన్ని, ఆ జాతీయాన్ని వాడతారు. ఊపిరి పీల్చుకొను అంటే ఏమిటి? నిశ్చింతగా ఉండడం. వీధిపాలు చేయడం అంటే నాశనం చేసే పరిస్థితిని వివరించడం. అలాంటి సమయాల్లో ఈ జాతీయాలను వాడడం జరుగుతుంది. తర్వాత వ్యాకరణాంశాలు. వ్యాకరణాంశాల్లో క్రింది పదాలను విడతీసి సంధి పేరు రాయండి. పుణ్యాత్ముడు, పుణ్య ప్లస్ ఆత్ముడు, పుణ్యాత్ముడు. పుణ్యాలో ఆ ఉంది, ఆత్ముడులో ఆ ఉంది. ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు పుణ్యా, దీర్ఘం వచ్చింది. ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఆ, ఈ, ఊరు అనే వాటికి మళ్ళీ అవే అచ్చులు వచ్చి సవర్ణాలు వచ్చి పరమైనట్టయితే వాటికి దీర్ఘం వస్తుంది. దీంట్లో ఆ ఉంది, దీంట్లో ఆ ఉంది. ఈ ఆకి ఆ పరమయ్యి దీర్ఘం వచ్చింది. అందుకే ఇది సవర్ణ దీర్ఘ సంధి. రెండోది, విషయమంతా. విషయము ప్లస్ అంతా, విషయమంతా. దీంట్లో విడతీసిన తర్వాత పూర్వపదంలో ము ఉంది, ఊ ఉంది, తర్వాత ఆ అనే అచ్చొచ్చి పరమైంది. ఉత్తున ఖర్చు పరంబైనతే సంధి బహుళంబుగా నగు, ఉకార సంధి. ఇంకెవరికి, ఇంకా ప్లస్ ఎవరికి. ఇక్కడ పూర్వపదంలో కా అంటే ఆ ఉంది, తర్వాత ఏ అనే అచ్చొచ్చి పరమైంది, సంధి జరిగింది.
ఆతో ఏర్పడిన సంధి కనుక అత్వ సంధి. అంటే అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యం, అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి అవుతుంది. అందుకే ఇక్కడ దీంట్లో ఉండే ఆకి ఏ అనే అచ్చొచ్చి పరమై సంధి జరిగింది, ఆత్వసంధి అయింది. ఉన్నదేదో, ఉన్నది ప్లస్ ఏదో. దీంట్లో ఉన్నదేమిటి? ఈ. ఈకి ఏ అనే అచ్చొచ్చి పరమైంది. పరమైతే ఏమైంది? ది అల్లా ఏ వచ్చి ఉన్నదేదో అయింది. ఈ ఈకి అచ్చొచ్చి పరమై సంధి జరిగింది కనుక ఇత్వ సంధి. తర్వాత కింది పదాలు కలిపి సంధి పేరు రాయండి. పోదాము అనుకుంటే, పోదాము ప్లస్ అనుకుంటే రెండింటిని కలిపితే ఏమవుతుంది? పోదామనుకుంటే. పోదాము, పోదాములో పూర్వపదం చివరి ఏముంది? ఊ ఉంది. ఊకి అచ్చొచ్చి పరమై ఉత్వసంధి అయింది. అలాగే తర్వాతది స్నానములు. స్నానము ప్లస్ లు స్నానాలు. స్నానము ప్లస్ లు స్నానాలు. స్నానాలు అనేది ఏ సంధి? లులనల సంధి. స్నానాలు అనేది లులనల సంధి. స్నానము ముందర పదంలో పూర్వపదంలో అంటే మూ వస్తుంది. పుస్తకాలు, పుస్తకము ప్లస్ లు పుస్తకాలు అవుతుంది. ఇక్కడ కూడా దీంట్లో ఏమొచ్చింది? ముందర మూ అనేది వచ్చింది. ఈ మూ అనేది వచ్చి దానికి ఏమైంది? లు లా నా. లు లా నాలో లు వచ్చి పరమైంది. పరమయ్యేటప్పటికి ఏమైపోయింది? ఈ మూ అనేది వెళ్ళిపోయి దీనికి దీర్ఘం వచ్చింది. తర్వాత దానికి దీర్ఘం వచ్చి స్నానాలు అయ్యింది. అంటే ఈ మువర్ణానికి లు లా నాలో పరమైతే ఒక్కొక్కప్పుడు మువర్ణం అనేది పోతుంది. దాని ముందు ఉన్నటువంటి స్వరానికి దీర్ఘం విభాషయగు అంటాడు సూత్రంలో. అంటే దీంట్లో ఉండేటటువంటి మువర్ణం పోతుంది. పోయి దీనికి ఏమవుతుంది? దాని ముందున్న వర్ణానికి దీర్ఘం వస్తుంది. అప్పుడు దీర్ఘం వచ్చేటప్పటికి ఏమైపోయింది? నా అల్లా దీర్ఘం వచ్చింది. మువర్ణం పోయి స్నానాలు అయింది. అందుకే ఇది లులనల సంధి. అంటే లులనలు పరమైనప్పుడు ఒక్కొక్కప్పుడు మువర్ణానికి అది లోపం అవ్వడం కానీ లేదా పూర్వస్వరానికి దీర్ఘం రావడం కానీ జరుగుతుంది. మూడో చూడండి, ఏమి అయినది. ఏమి ప్లస్ అయినది ఏమైనది. ఇది ఈ అనే దానికి అచ్చొచ్చి పరమయ్యి సంధి జరిగింది. ఈ అనేది పోయి ఏమైంది? అయ్యి వచ్చి ఏమైనది ఇత్వ సంధి. తర్వాత అక్కడ ప్లస్ అక్కడ కలిపితే అక్కడక్కడ. మొదటి పదానికి రెండో పదాన్ని ఏమంటారు? సేమ్ పదం వస్తే ఆమ్రేడితం. అంటే ఆమ్రేడితం వచ్చి పరమైనప్పుడు సంధి జరుగుతుంది. అంటే అక్కడ ప్లస్ అక్కడ అక్కడక్కడ అయ్యి ఆమ్రేడి సంధి అయింది. రెండవ పదాన్ని సేమ్ పదం రెండో పదం వచ్చే పరపదాన్ని ఆమ్రేడితము అంటారు. ఈ ఆమ్రేడితం వచ్చి పరమైనప్పుడు సంధి జరిగింది. అందుకే దీనికి ఆమ్రేడిత సంధి అనే పేరు వచ్చింది. తర్వాత జీవితం అంతా. జీవితము ప్లస్ అంతా. జీవితములో ఏముంది? ఊ ఉంది. ఊకి అచ్చొచ్చి పరమ ఏమైంది? ఊకి బదులుగా ఆ వచ్చేసి అచ్చొచ్చి జీవితమంతా ఉత్వ సంధి, ఉకార సంధి. అంటే ఊకి ఆ అని అచ్చొచ్చి పరమై సంధి జరిగింది, ఉత్వ సంధి. తర్వాత కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. 10 రోజులు. 10 రోజులు అంటే 10 అయినటువంటి రోజులు. నెంబర్ వచ్చింది కనుక ఇదే సమాసం, ద్విగు సమాసం. రెండోది కాళ్ళు చేతులు. కాళ్ళు మరియు చేతులు. దీంట్లో 2 నామవాచకాలు వచ్చాయి, అందుకే ఇది ద్వంద్వ సమాసం. మూడోది తెల్ల ముఖం. తెల్లనైనటువంటి ముఖం. ముఖం ఎలా ఉంది? తెల్లగా ఉంది అని చెప్తున్నాడు. అంటే విశేషం. ముఖం యొక్క ఎలా ఉంది అనేది తెల్లగా ఉంది అని తెలుపు అనే విశేషణాన్ని వాడాడు. ఈ తెలుపు అనేది ముందర వచ్చింది కనుక విశేషణం విశేషణ పూర్వపద కర్మధారే సమాసం. అలాగే అసాధారణం. సాధారణం కానిది అసాధారణం. నయీ తత్పురుష సమాసం అంటే వ్యతిరేకాన్ని తెలియజేస్తోంది. అలాగే అసత్యం, అన్యాయం, అధర్మం, అసాధారణం ఇవన్నీ కూడా ఆతో మొదలవుతాయి. అంటే వ్యతిరేకాన్ని తెలియజేస్తాయి. సాధారణం ఆపోజిట్ అసాధారణం, న్యాయం ఆపోజిట్ అన్యాయం, ధర్మం ఆపోజిట్ అధర్మం వ్యతిరేకార్థాన్ని ఇస్తుంది. అసాధారణం సాధారణం కానిది. నయి తత్పురుష సమాసం. తర్వాత చిన్న బిడ్డ.
బిడ్డ ఎలా ఉంది? చిన్నగా ఉంది. చిన్న అనేది విశేషణం కదా, అందుకని విశేషణం ఎలా ఉంది? దీనికి ముందర వచ్చింది. చిన్నదైన బిడ్డ. చిన్నది అనేది ముందర వచ్చింది కనుక పూర్వపదం అయింది కనుక విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. తర్వాత చూడండి, అవ్యయీభావ సమాసం. క్రింది సమాస పదాలను వాటి విగ్రహవాక్యాలను పరిశీలించండి. యథావిధి అన్నాడు, అంటే విధి ఎలాగో అలాగా, విధి ఎట్లో అట్లు. ఆ బాల గోపాలం రెండోది, అంటే బాలుర నుంచి గోపాలుర వరకు. మూడోది అనువర్షం, వర్షమును అనుసరించి. వీటన్నిటిలోనూ కూడా పూర్వపదాలు ఏమున్నాయి? యథ, ఆ, ఆ, ఇవన్నీ కూడా అవ్యయాలు. అవ్యయాలంటే అను, యథ, ఆ, ప్రతి, సా, పరి, అప, సహ, ఉప ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ లింగ, వచన, విభక్తులు అనేవి ఉండవు. అందుచేతనే వీటిని ఏమన్నారు? అవ్యయాలు అంటారు. ఈ అవ్యయం అనేది మొదటి పదంగా కనుక ఉన్నట్టయితే దీన్ని అవ్యయీభావ సమాసం అని చెప్పడం జరుగుతుంది. ఈ కింది పదాలకు విగ్రహవాక్యాలను రాయండి అన్నాడు. మొదటిది అనుకూలం, అంటే కులాన్ని అనుసరించి. యథాశక్తి రెండోది, శక్తి కొలది. మూడోది ప్రతిమాసం, మాసం మాసం అదే ప్రతిమాసం. నాలుగోది ప్రతిదినం, దినము దినము అంటే ప్రతిదినము. ఐదవది ఉపవనం, వనానికి సమీపం అనేది. ఆరోది సకుటుంబం, కుటుంబంతో సహా. దీంట్లో అను, యథ, ప్రతి, ప్రతి, ఉప, స ఇవన్నీ కూడా ఏమంటారు? వీటిని అవ్యయాలు అన్నారు. ఈ అవ్యయాలతో ఏర్పడే సమాసం గనక దీనికి అవ్యయీభావ సమాసము అనే పేరు వచ్చింది. క్రింది వాక్యాల్లో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం రాయండి. మొదటిది గోరు వంక వంక చూసెను. గోరు వంక వంక చూసెను. దీంట్లో ఏముంది? గోరు వంక వంక. ఈ 2 సార్లు వంక వంక అనేది రిపీట్ అయింది. సేమ్ అక్షరాలు రిపీట్ అయ్యాయి, పునరావృతి చెందాయి. అది కూడా ఎక్కడ? వంక వంక అనేది పక్క పక్కనే రిపీట్ అయ్యాయి, పునరావృతి చెందాయి. అయితే గోరువంకలో గోరువంక అనేది ఒక పక్షి. వంక అంటే వేపు అనే అర్థంలో తేడా వచ్చింది. ఇక్కడ వంకకి ఇక్కడ వంకకి అర్థంలో తేడా వచ్చింది. ఈ అర్థంలో తేడా వచ్చి 2 పక్క పక్కనే ఆ పదాలను ఉపయోగించినట్టయితే దాన్ని ఏమంటారు? చేకానుప్రాసాలంకారము అంటారు. అలాగే రెండవది చూడండి, సమస్యల సాధనకు నారి నారి బిగించింది. ఇక్కడ నారి నారి అనేది 2 సార్లు రావడం జరిగింది. ఈ వాక్యంలో చూడండి, మనం భావన తీసుకుంటే సమస్యల సాధనకు నారి అంటే సమస్యల్ని తొలగించడానికి, నారి స్త్రీ నారి బిగించింది అంటే వింటిని బిగించింది. అంటే ఇక్కడ ఏమైపోయింది? నారి నారి అనేవి 2 పక్క పక్కన వచ్చాయి. అంటే పై వాక్యంలో నారి నారి అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్క పక్కన అర్ధభేదంతో వచ్చాయి. ఒకసారి నారి అంటే స్త్రీ అని, ఇంకొకసారి నారి అంటే వింటి తాడు అని, 2 కూడా అర్ధభేదంతో వచ్చాయి. అయితే దాన్ని చేకానుప్రాసాలంకారము అంటారు. మూడవది తీసుకుంటే సుందర దరహాస రుచులు. ఇక్కడ సుందర దరహాస రుచులు, సుందర దర అలాగే దరహాసాలో దర 2 పక్క పక్కనే వచ్చాయి. అంటే 2 సమాన అక్షరాలు, దర అనే అక్షరం ఇక్కడ దర అనే అక్షరాలు సమానంగా వచ్చాయన్నమాట. అయితే సుందర అన్నప్పుడు అందమైన అని వచ్చింది, దరహాసము అంటే చిరునవ్వు అనేటటువంటి అర్థాన్ని ఇస్తోంది. ఇక్కడ అర్థభేదంతో రావడం జరిగింది కనుక 2 అక్షరాలు కూడా దీన్ని ఏమన్నారు? చేకానుప్రాసాలంకారము అన్నారు. నాలుగవది రాజా నీది శుభంకర కరం. ఇక్కడ కర కర 2 సార్లు వచ్చింది. రాజా ఇక్కడ అక్షరాలు సమానమే వచ్చాయి, అర్థంలో తేడా వస్తోంది. ఏమిటి? రాజా నీది శుభంకర, రాజా నీది శుభాన్ని కలిగించేటటువంటి కరం, చేయి. ఇక్కడ శుభంకర అన్నప్పుడు మంచిని చేసే అన్నట్టు వచ్చింది. ఇక్కడ కరం అనేది, ఈ కరాలో ఉండే కరం అనేది చేయి అనేటటువంటి అర్థంతో వచ్చింది. 2 అర్ధభేదంతో పక్క పక్కనే అక్షరాలు సమానాక్షరాలు రావడంతో దీన్ని చేకానుప్రాసాలంకారము అంటారు.
ఐదవది చూడండి, ఆ కొమ్మ కొమ్మ వంచి పూలు కోసెను. దీంట్లో కూడా కొమ్మ కొమ్మ అనేది పక్క పక్కన ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ కొమ్మ అన్నప్పుడు ఆ స్త్రీ కొమ్మ వంచి పూలు కోసెను. ఇక్కడ కొమ్మ అనేది స్త్రీ అనే అక్షరంలో వచ్చింది, ఇక్కడ కొమ్మ అనేది చెట్టు కొమ్మ అనే దాంట్లో వచ్చింది. అందుకని ఆ కొమ్మ కొమ్మ వంచి పూలు కోసెను అంటే ఆ స్త్రీ కొమ్మ వంచి పూల కొమ్మ వంచి పూలు కోసింది అని. ఇక్కడ కొమ్మ అంటే స్త్రీ అని, ఇక్కడ కొమ్మ అంటే పూల చెట్టు కొమ్మ అని, రెండు కూడా అర్ధభేదంతో పక్క పక్కనే రావడం మూలంగా ఇది చేకానుప్రాసాలంకారము అంటారు. కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చి రాయండి. కర్తరి వాక్యము అంటే యాక్టివ్ వాయిస్, కర్మణి వాక్యము అంటే పాసివ్ వాయిస్. దీంట్లో మొదటిది ఎల్లమ్మ పండ్లను అమ్మింది అనేది కర్తరి వాక్యం. దాన్ని పాసివ్ వాయిస్లో కర్మణి వాక్యంలో మార్చాలి అంటే పండ్లు ఎల్లమ్మ చేత అమ్మబడినవి. కర్తరి వాక్యంలో కర్త ప్రధాన్యమైతే కర్మణి వాక్యంలో కర్మ ప్రధానం. దీంట్లో ఎల్లమ్మ అనే కర్త పళ్ళను అమ్మింది, కర్త కర్మ క్రియ. ఎల్లమ్మ అనేది కర్తర మొదటికొచ్చింది కనుక కర్తరి వాక్యం. దీంట్లో కర్మణి వాక్యంలో ఏమైంది, ఈ కర్మ మొదటికొస్తోంది, ఈ పళ్ళు ఎల్లమ్మ చేత అమ్మబడినవి, అందుకని ఇది కర్మణి వాక్యమైంది. అలాగే రెండోది తీసుకుంటే ఆమె బిడ్డను చదివించింది. ఇక్కడ ఆమె అనేది కర్తరి వాక్యం, ఇక్కడ బిడ్డ అనేది కర్మ కదా, బిడ్డ ఆమె చేత చదివించబడింది అనేది కర్మణి వాక్యం. మూడోది తీసుకుంటే వైద్యుడు కర్త, వైద్యం కర్మ, చేశాడు క్రియ. వైద్యుడు వైద్యం చేశాడు, వైద్యుడు అనేది మొదట వచ్చింది కర్తరి వాక్యం. ఇక్కడ వైద్యం అనే కర్మ మొదటికొచ్చింది, వైద్యం వైద్యుని చేత చేయబడింది, కర్మ మొదటికొచ్చి వాక్యం రాయబడింది కనుక ఇది కర్మణి వాక్యం. నాలుగోది అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు. ఇక్కడ అతడు అనేది కర్త, కండక్టర్ ఉద్యోగం అనేది కర్మ. అందుకని ఇది అతడు అనే కర్త ముందరకు వచ్చింది కనుక ఇది కర్తరి వాక్యం. ఇక్కడ కండక్టర్ ఉద్యోగం అనేది కర్మ ముందరకు వచ్చింది, అతని చేత చేయబడింది, మొదట కర్మ వచ్చింది కనుక కర్మణి వాక్యం ఇది. ఐదవది వారు పిల్లవాడిని కాపాడారు. వారు కర్త, పిల్లవాడిని అనేది కర్మ, కాపాడారు అనేది క్రియ. వారు అనే కర్త మొదట వచ్చింది, అందుకని ఇది కర్తరి వాక్యం. ఇక్కడ పిల్లవాడు అనేది కర్మ ముందరకు వచ్చింది, ఇక్కడ పిల్లవాడు వారి చేత కాపాడబడ్డాడు అనేది కర్మణి వాక్యం అన్నమాట. అలాగే క్రింది వాక్యాలు చదివి అవి ఏ రకమైన వాక్యాలు రాయండి అన్నాడు. అతడికి మంచి జరుగుగాక. ఇక్కడ అతనికి మంచి జరుగుగాక అని ఏం చేశాడు, ఆశీర్వదించాడు, అందుకని ఇది ఆశీర్వార్థక వాక్యము అంటారు. రెండవది తీసుకుంటే ఇటువైపు నీవు రావద్దు. రావద్దు అంటే ఏంటి, అక్కడ వస్తానన్న దానికి వ్యతిరేకం చెప్పాడనమాట, నువ్వు రావద్దు అని. అందుకని ఇదేమైపోయింది, వ్యతిరేకార్థక వాక్యమైంది. అంటే కర్త చేయాల్సిన పనిని చెయ్యకు అని చెప్పడం అనమాట. ఇక్కడ ఇటువైపు వస్తాను అన్నవాడిని రావద్దు అని చెప్పడం, వ్యతిరేకం చెప్పడం కనుక ఇది వ్యతిరేకార్థక వాక్యమైంది. మూడవది ఎల్లమ్మ ఆ పని చేయగలదు. ఈ ఎల్లమ్మ సామర్థ్యం ఆ పని చేయగలుగుతుందని ఎల్లమ్మ సామర్థ్యాన్ని చెబుతోంది కనుక ఇది సామర్థ్యార్థక వాక్యము. మూడవది మీరు మా ఇంటికి రావచ్చు. మీరు మా ఇంటికి రావచ్చు అంటే ఏం చేస్తున్నావు, అనుమతినిస్తున్నావు. రావచ్చా అంటే రావచ్చు అని అనుమతినిస్తున్నావు, అందుకని అనుమత్యార్థక వాక్యము అంటారు దీన్ని. ఐదవది 10 రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు అని ప్రశ్న వేశాడు. ప్రశ్న వేశాడు కనుక దీంట్లో ప్రశ్నార్థక వాక్యము అంటారు దీన్ని. అందరూ బడికి వెళ్ళండి. అందరూ బడికి వెళ్ళండి అంటే ఏంటి, ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్తున్నాడు దీంట్లో. అంటే ఖచ్చితంగా ఇది చేసి తీరాలి అని చెప్పడమే విద్యార్థక వాక్యము అంటే. మళ్ళీ ఇంకొకసారి చూడండి, అతడు మంచి జరుగుగాక అంటే ఆశీర్వదించాడు కనుక ఇది ఆశీర్వార్థక వాక్యము. ఇటువైపు నీవు రావద్దు, వస్తానన్నవాడిని వద్దని వ్యతిరేకించావు గనక ఇది రావద్దు అని చెప్తున్నావు గనక వ్యతిరేకార్థక వాక్యం. ఎల్లమ్మ ఆ పని చేయగలదు, ఎల్లమ్మ సామర్థ్యం చేస్తుంది అని ఆమె సామర్థ్యాన్ని తెలియజేస్తోంది గనక ఇది సామర్థ్యార్థక వాక్యము. మీరు మా ఇంటికి రావచ్చు, పర్మిషన్ ఇచ్చావు, అనుమతినిచ్చావు గనక ఇది అనుమత్యార్థక వాక్యము. 10 రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు ప్రశ్న వేశాడు, అందుకని ఇది ప్రశ్నార్థక వాక్యము. అందరూ బడికి వెళ్ళండి, ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్తున్నావు గనక ఇది విద్యార్థక వాక్యము అంటారు. మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే
లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ స్నేహితులకు కూడా ఈ వీడియోల గురించి తెలియజేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.